సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకొని ఏ విధంగా అడుగు పెడతావని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో పర్యటన ఉండడంతో ఈ మేరకు హరీష్ రావు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరైన 1070 కోట్ల రూపాయల నిధులను ఎందుకు రద్దు చేశారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ నిధులు పునరుద్ధరించి సిద్దిపేటలో అడుగు పెట్టాలని సూచించారు. సిద్దిపేటపై రేవంత్ రెడ్డికి ఎందుకంత ద్వేషం, అసూయో అర్థం కావడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేటకు రద్దు చేసిన నిధుల గురించి, ఆగిన పనుల గురించి నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతావని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట అభివృద్ధిపై రేవంత్ చేసిన విమర్శలు ఓర్వలేనితనాన్ని ప్రజలు మరిచిపోలేరని స్పష్టం చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు.